అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు అయితే వారి జీవితంలో ఎదుర్కోబోతున్నాయి, వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారు ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు, ఎటువంటి పరిహారాలు, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి వార్తలను వినబోతున్నారు, మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరి యొక్క ఆలోచనలు ఎంతో విశాలమైనవి, వీరి యొక్క కళలు ఎంతో ఆమోదం అని చెప్పుకోవచ్చు. వీరి ప్రపంచాన్ని ముందుకు సాగేలాగా ఉంటాయి. వీరికంటూ నాకంటూ ఒక వాళ్ళు చాలాసార్లు తమ మనసులో ఒక మాట చెప్పాలని, అందుకే ప్రపంచం వీరిని అర్థం చేసుకోలేకపోతుందని కూడా చెప్పుకోవచ్చు. కానీ విశ్వం మాత్రం ఎప్పుడూ కూడా వీరి చుట్టూ వీరి వైపే ఉంటుందనడానికి మనం ఎటువంటి సందేహం చేయాల్సిన అవసరం లేదు. వీరు ఎప్పుడూ కూడా చిరునవ్వుతో సమాధానం చెప్తూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారు ఎప్పుడూ కూడా ఒక మంచి మనసు కలిగిన వారనైతే చెప్పుకోవచ్చు. ఎప్పుడూ ఆనందభరితంగా సంతోషంగా గడపాలని చూస్తూ ఉంటారు. చుట్టూ ఉన్న వారందరితో కూడా ఎంతో మంచిగా అయితే ఉంటూ ఉంటారు. విశ్వం మీకు ఒక మార్గం అనేది ఎప్పుడూ కూడా చూపిస్తూ ఉంటుంది. అంటే రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి మధ్యాహ్నం 3:45 ఆ తర్వాత వచ్చేసి మీకు శని దృష్టి అయితే మీ యొక్క లాభస్థానాన్ని తాకపోతుంది. ఈ యొక్క లాభస్థానాన్ని తాకడం వల్ల మీకు దీంతో ఒక హఠాత్ మార్పు అనేది చోటు చేసుకోబోతుంది. మీరు తప్పకుండా తలుచుకున్నవన్నీ రేపటి రోజున పూర్తి స్థాయిలో చేస్తే గనక హఠాత్ పరిణామం అనేది, హఠాత్ మార్పు అనేది మీకు తప్పకుండా ఒక మంచి మార్పు, ఒక మంచి రూపంలో అయితే కనబడబోతుంది. అది ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, మరి ఎవరైనా ఒక వార్త రూపంలో కావచ్చు, ఒక మంచి ఆహ్వాన రూపంలో కావచ్చు. ఏదైనా కానీ మీరు వదిలేసినటువంటి ఒక పని లేదా ముగిసిపోయినటువంటి సంబంధంలో కూడా ఒక అవకాశం రాబోతుంది. నిలిచిపోయినటువంటి ఒక అవకాశం మీకు ఆకస్మికంగా మళ్ళీ తెరపైకి రావడం లాంటిది కూడా మీరు ఊహించని విధంగా అయితే ఉంటుంది. ఇది కేవలం ఒక యాదృచ్ఛికంగా అయితే జరుగుతుంది. రేపటి రోజున మీరు మంచి సేవా తత్వాన్ని కలిగి ఉంటారు. మీ జీవితం ఎదురైనటువంటి అడ్డంకులు, నిరాశలు అటువంటి అన్నిటికి కూడా మీ యొక్క సహనాన్ని పెంచడానికి అయితే రాబోతున్నాయి. ఆ సహనానికి ఫలితం రానుంది. అదే కారణం మీరు అనుకోని రీతిలో సంతోషకరమైన ఒక వార్త కూడా వినబోతున్నారు. ఆ సంఘటనలో దాగి ఉన్నటువంటి ఒక సందేశం మీకు విశ్వంతో ఒక సందేశం కూడా చాలా ద్వారా అయితే మాట్లాడాలనుకుంటుంది. మరి అది తప్పకుండా అయితే రేపు మీరు అది ఏ విధంగా తెలుసుకోబోతున్నారు, ఎందుకు జరగబోతుంది అనేది కనుక తెలుసుకుని తీరాలి. రేపటి రోజున ఎవరో ఒకరిని మీరు తప్పకుండా కలుసుకోబోతున్నారు. ఒక అవగాహన అనేది మీకు కలగబోతుంది. వారి యొక్క మాటల్లో ఒక రహస్యం అనేది దాగుంటుంది. దాన్ని జాగ్రత్తగా మీరు గమనించి తీరినట్లయితే కనుక ఒక వ్యక్తి ఇప్పుడు మీ జీవితంలో ఒక అవకాశం కల్పించబోతున్నారు. ఆ వ్యక్తి మీతో రహస్యంగా మాట్లాడాలనుకుంటారు. మరి ఆ రహస్యం ఏంది మీకు తెలియాలంటే కనుక మీ జీవితంలో ఒక సరికొత్త మార్గాన్ని అయితే తెలుస్తుంది. ఆ మార్గం ఏంటనేది అయితే కనుక మనసులో పెట్టుకుని బయటకు చెప్పొద్దు. ఆ రోజున మీకు హఠాత్తుగా జరిగేటువంటి కొన్ని పరిణామాలు మధ్యాహ్నం 3:45 తర్వాత మీరు ఏదైతే మార్గం తెలుసుకోవాలని అనుకుంటున్నారో గనక మీ మనసు కొంచెం బాధపడుతుంది, భయపడుతుంది కూడాను. కానీ అంతరాత్మ తప్పకుండా చెప్పి తీరుతుంది. దాంట్లో దాగి ఉన్న ఒక మంచి ఫలితమే మీకు నమ్మకం మీద నడిపిస్తూ ఉంటుంది. మీరు ఆశ్చర్యపోతారు. మీ యొక్క జీవితంలో ఒక్కసారి చూసుకుంటే గనక సానుకూలమైన మార్పు వైపు తిరిగి ఉంటుంది అనడానికి ఇది ఒక మంచి సదవకాశం. ముఖ్యంగా మీరు ఎటువంటి ఇబ్బందులను కూడా, ఎటువంటి సమస్యలను కూడా రేపటి రోజున తలెత్తకుండా ఉంటాయని కనుక మీరు జీవితం కనుక సాఫీగా సాగిపోతుంది. నష్టాల నుంచి మీరు బయటపడేటువంటి మంచి అవకాశం అయితే మీకు కనబడబోతుంది. ఈ హఠాత్ మార్పు మీకు ఎందుకు ఏర్పడుతుంది, ఏ రూపంలో వస్తుందనేది మీకు ఒక సందేహం రావచ్చు. ఎందుకంటే ఈ ఒక హఠాత్ మార్పు అనేది మనం చెప్పుకున్నట్లు ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా ఏదో ఒక ఆహ్వాన రూపంలో రావచ్చు, బంధువుల రూపంలో రావచ్చు, లేదా ఒక మనిషి రూపంలో కూడా రావచ్చు అనడానికైతే ఇది ఒక అవకాశం ఉంటుంది. రేపటి రోజున మీకు ఒక రహస్య రూపంలో చెప్పడమే కాదు, మరి మధ్యాహ్నం సూర్యుడు మరియు చంద్రుడు కలిసి ఒక దివ్యమైనటువంటి క్షణంలో మీకు సృష్టించబోతున్న ఆ సమయానికి మీకు శని మీ రాశి పట్ల అనుకూలమైనటువంటి దృష్టి అయితే చూపించబోతున్నాడు. దాని అర్థం మీకు పూర్తిగా అయితే నువ్వు చాలా కాలం నుండి నువ్వు శ్రమిస్తున్న ప్రతిదీ ఏదైనా సరే, కొన్ని వ్యవసాయం చేసిన వాటికైతే వ్యవసాయంలో లాభ నష్టాలు చవి చూస్తూ ఉంటారు. సహజంగా కొంతమందికి అచ్చం నష్టాలే వస్తుంటాయి. కొంతమందికి సంతానపరంగా కొన్ని మార్గాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఏదో ఒక విధంగా సంతానపరంగా కూడా ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. అంటే అభివృద్ధి పరంగా కూడా రావాలని అనుకుంటే మాత్రం
వారికి ఒక అనుకోని విధంగా అయితే రహస్య సందేశం అనేది మీకు తీరుతుంది. రేపటి రోజున ఏ విధంగా అయితే మీరు ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఎవరికైతే ఇబ్బందులు పడి ఉంటున్నారో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటున్నారో రేపటి సమయంలో మీకు చికాకులు పడుతున్నారు వారందరికీ ఇప్పటి వరకు అయితే పనులు పూర్తి స్థాయిలో ఒక రహస్యమైనటువంటి వ్యక్తి ద్వారా ఒక అవకాశం అనేది మీకు లభించి తీరుతుంది. ఆకస్మిక ధనవర్షం అయితే మీ యొక్క ఆశలన్నింటినీ కూడా మరొక మంచి సమయంగా నిలబడబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇది కేవలం మిమ్మల్ని ఎవరో తప్పుదారిలో పట్టించడానికైతే మాత్రం కాదు, మీ జీవితంలో ఊహించినట్టు సరికొత్త మార్గాలు సృష్టిస్తాయి, అదృష్టకరంగా నిలబడబోతున్నాయి అనటానికి ఇది ఒక మంచి అవకాశం. ఇలాంటి ఆ సమయంలో మీకు కొద్ది జాగ్రత్తలు కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కనుక మరీ ముఖ్యంగా ఈ యొక్క రాశి గల వారైతే మంచి జరిగే సమయంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. చాలా మంచిది. ఎందుకంటే కనుక ఎప్పటికప్పుడు మనం చెడు జరిగేటువంటి సమయాల్లో కొన్ని విషయాలు మంచి జరుగుతూ ఉంటాయి. మంచి జరిగేటువంటి విషయాల్లో కొంత చెడు జరుగుతూ ఉంటుంది. అడపాదడపా ఎప్పుడో అప్పుడు వచ్చి వర్షం పోయినట్టుగా పోతూ ఉంటుంది, మనకు జరుగు తీరుతుంది. అయితే ఈ యొక్క రాశి గల వారు తెలుసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రతి ఒక్క శుభకాలానికి ముందుగా ఒక పరీక్ష అనేది ఉంటుంది. విశ్వం మనకు ఇవ్వడానికి ముందే ఒక సహనాన్ని పరీక్షిస్తూ ఉంటుంది. ఈ యొక్క రాశి గలవారు రేపటి రోజున కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఉత్తమంగా ఉంటుంది. పాత మనుషులపైన అవగాహన వద్దు, ఆరోగ్యంపై దృష్టి పెట్టడం మీకు ఎంతైనా మంచిది. మీ యొక్క రహస్య విషయాలు రహస్యంగానే ఉంచండి, ఎవరికి బయటకు చెప్పుకోవద్దు. ఈ యొక్క రాశి గలవారు జ్ఞానగలవారంటే చెప్పుకోవచ్చు, ఇతర మార్గాలు చూపిస్తారు. రేపటి రోజున శుభం ప్రారంభం అవ్వబోతుంది. నిలకడగా ఉంటేనే, మీకు శాంతంగా ఉంటేనే వారి మాటల్లో మితిమీరిన మనసు నమ్మకం అతిగా ఉంటుంది. దృష్టిలో దైవం ఉండాలి. ఈ 3 దుష్ఫలితాలు రేపటి రోజున మీకు రాకుండా మొత్తం మీద చూసినట్టు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేవలం విజయాన్నే కాకుండా స్థిరమైనటువంటి గౌరవాన్ని, శాంతిని, ఆశీర్వాదాన్ని కూడా పొందాలని తప్పకుండా అయితే మీరు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరి తీరుతాయని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కనుక మనం పరిశీలిస్తే కనుక ఒక చిన్న పరిహారం చేయాల్సి వస్తుంది. ఈ రోజున మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి రోజులు కూడా మీ ముందుకు రాబోతున్నాయి. ఒక సంకేతాలు కూడా మీరు గమనించబోతారు. ఒక పాజిటివ్ శక్తి కూడా మీ ముందుకు రాబోతుంది. మీకు ఏదైనా పనికి అడ్డుపడినప్పుడు పూర్తి అవ్వడం జరుగుతుంది. విశ్వం మీకు అనిపిస్తుంది. ఒక నిర్ధారణ చేసుకోవాలి. ఈరోజు సాయంత్రం 3:45 నుంచి తప్పకుండా ఒక నెయ్యిని దీపాన్ని అయితే మీరు వెలిగించాలి. 5 గంటల లోపలే వెలిగించాలి. శనిదేవుడు ముందు ఇంట్లో మీకు తూర్పు దిశలో వెలిగించాలి. అలాగే వెలిగించినప్పుడు తప్పకుండా మీరు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని తప్పకుండా జపించాలి. మీరు నెయ్యి దీపాన్ని తూర్పు దిక్కున ఉన్నటువంటి స్థలంలో పెట్టి ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. మీరు తూర్పు దిక్కున గనక ఆ దీపాన్ని వెలిగించినట్లయితే చాలా మంచి జరుగుతుంది రేపటి రోజున. ఇంకా ఏదైనా సరే కొన్ని విషయాలు అయితే తప్పకుండా గుర్తుంచుకొని తీరాలి. రేపటి రోజున మీరు శివాలయానికి తప్పకుండా వెళ్ళాలి. శివుణ్ణి ఆరాధించి తీరాలి. శివుణ్ణి ఎంతో ఇష్టమైన గంగాజలంతో అభిషేకం చేయడం ద్వారా ప్రదోష కాలంలో మీకు తప్పకుండా శివుని ముందు దీపాన్ని వెలిగించినట్టు ఎటువంటి ఆటంకాలు అనేవి కలగకుండా సంతోషకరమైన జీవితాన్ని అయితే గడిపి తీరుతారు. రేపటి రోజున తప్పకుండా అయితే ప్రతి ఒక్కరు ప్రదోష కాలంలో దీపాలు వెలిగించినట్లయితే కనుక మీకు అనేక విధాలుగా మంచి జరిగేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ పని జరుగుతుందనే తథ్యం అని చెప్పుకోవచ్చు. రేపటి రోజున ఇటువంటి ఆలోచనలు ప్రపంచాన్ని మార్చగలిగే శక్తి ఉంటుందంటే మీరు చాలా ఆలోచించి తీరాలి. నడవలసిన సమయం మధ్యాహ్నం 3:45 నుంచి మీ మార్గం తెరుచుకోబోతుంది. తప్పకుండా మీరు ఆశ్చర్యపోయే విషయం ఇది నిజం, కేవలం సంఘటన కాదు. మీ జీవితంలో దివ్యమైనటువంటి మలుపు తిరగడానికి మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది. తప్పకుండా అయితే మనం చెప్పుకున్న దేవతారాధన, మనం చెప్పుకున్న పరిహారాన్ని మీరు పాటించినట్లయితే గనక తప్పకుండా అయితే మీ జీవితంలో ఎన్నో విజయాలను చవి చూడబోతున్నారు. తెలుసుకున్నాం కదండి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలనే విషయాన్ని మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.